ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 18. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అపోస్తల కార్యముల 6వ అధ్యాయం 15వ వచనం. స్టెఫను సాధారణమైన వ్యక్తి అయ్యున్నప్పటికీ దేవునికి లోబడి ఉండుటకు తీర్మానించుకొనెను. కనుక పరిశుద్ధాత్మతో నిండినవాడై పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండెను. దేవుడు ఏర్పరచుకున్న వారందరికీ కలుగు భాగ్యమిదే. దేవుని చిత్తమును చేయవలనను ఆశ నీ హృదయమునందుండిన ఎడల ఆయన కొరకు కనిపెట్టుము. ఒక దినమున నీవు హెచ్చింపబడుదువు, ఆయన వలన ఏర్పరచుకొనబడిన పాత్రవగుదువు. అపోస్తల కార్యముల 6వ అధ్యాయం 13 నుండి 15 వచనములలో యూదుల నాయకులు స్టెఫనుకు విరోధముగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్టు చూసుచున్నాము. స్టెఫను మీద వారు అనేక నేరములను మోపిరి. కానీ వారు స్టెఫను వైపు చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించుచుండినందున ఆశ్చర్యపడిరి. వారు స్టెఫనును అధికముగా హింసించుకొలది అతని ముఖము అధికముగా ప్రకాశించెను. అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యము! ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.